వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్పిరిట్ ట్రావెలింగ్. ఈరోజు మనం కొండపల్లిలో ఉన్న వెంకటరమణ కొండపల్లి టాయ్స్. సో తను ఎప్పటి నుంచో అడుగుతుంది. నేను లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు తను అడిగింది, నేను చేయలేకపోయాను వీడియో. సో ఈసారి వాళ్ళ షాప్ని చూపిస్తాను మీకు. చూసేయండి, తనే చెప్తుంది రూపా ఏంటి కానం అంటారు. ఇవి ఒక్క వుడ్లోనే తయారు చేస్తారు. ఇవి గణేష చెక్కతోటి తయారు చేస్తారు. ఇక ఎలుక మొత్తం గణేష గొడుగు మొత్తం ఒక షేప్ అని వస్తుంది. రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్కి చాలా బాగుంటాయి. ఇవి కూడా గణేషనే, కాకపోతే ఇవి పాలకర్రతో తయారవుతాయి. ఇవి పాలకర్ర వీటి కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్ పడుతుంది. ఇదైతే 90 రూపీస్ పడుద్ది. ఇది 60 రూపీస్. ఇవి కాదు నార్మల్ షో పీస్. కార్లో లేకపోతే రిటర్న్ గిఫ్ట్ చిన్నపిల్లలకి షో పీసెస్. ఇవి కూడా షో పీసెస్. ఇవి కూడా కార్లో డెకరేషన్ ఐటమ్కి చాలా బాగుంటాయి. దీని కాస్ట్ వచ్చేసి మీకు 130 రూపీస్ పడుతుంది. కపుల్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఇది కూడా పాలకర్రతో తయారైంది. పాలకర్రతో చేస్తారు. వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 650 రూపీస్ పడుతుంది. 650. వీటిలోనే చిన్న సైజ్ వస్తాయి ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 380 రూపీస్ పడతాయి. ఇవి యూజింగ్ కూడా కుంకుమ టైప్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా. బుట్ట బొమ్మ ఇవి కుంకుమ టైప్, కాకపోతే సింగిల్. మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇవి రిటర్న్గా ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. బుట్ట బొమ్మల వెనకాల జడ కూడా ఉందా? జడ కూడా ఉంటుంది, మోగిది కూడా. కాక్స్ చిన్నపిల్లలు ఆడుకునే జోకర్స్ ఇవి. జోకర్ రింగ్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. కలర్ వాళ్ళు ఏ కలర్ పెట్టమంటే ఆ కలర్ పెడతారనమాట. ఇలాగా ఎల్లో గ్రీన్ నేర్చుకోవడానికి మైండ్ గేమ్ అనమాట ఇది చిన్నపిల్లలకి. ఇవి బాలాజీ కుంకుమ సేమ్. ఇవి డబుల్ స్టిక్కర్ వేసుకొని కార్లో కనుక హ్యాంగ్ చేసుకోవడానికి. ఎప్పుడైనా బొట్టు కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. లేదంటే రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్కి వాటికి తాంబూలం టైప్లో కూడా ఇచ్చినా చాలా బాగుంటాయి. ఇవి బాలాజీ కుంకుమ 2 సైడ్స్ వస్తాయి. ఎంత ఇది? దీని కాస్ట్ వచ్చేసి మీకు 90 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ బాలాజీ కోకోనట్ బాలాజీ అండి. పక్కన కోకోనట్స్ వచ్చి తాంబూలం ఇలా 3 పాట్స్ లేడీ. తర్వాత ఈ బొమ్మలో బొమ్మ ఇవి ఫైన్ అని అంటారు. దీంట్లో కలర్స్ అనమాట. రెడ్, గ్రీన్, ఎల్లో, తర్వాత ఆరెంజ్, బ్లూ, ఇలాగా మల్టిపుల్ కలర్స్ అంటారు. ఎంత ఇది? దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 250 రూపీస్ పడుద్ది హోల్సేల్. ఇది కూడా గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇలా 5 కలర్స్ మల్టిపుల్ కలర్స్ వస్తాయి. తర్వాత 3 పాట్స్ లేడీస్. ఇది చూడండి గణేష లక్ష్మి ఇలా ఓపెన్ అవుతా ఉంటాయి. క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఫార్మర్ సెట్లో మీకు 3 సైజెస్ ఉన్నాయి. ఇవి బిగ్ వన్, ఇవి బిగ్ వన్, ఇవి స్మాల్ వన్. ఇవేమో పాలకర్రతో తయారైంది. ఇవి ఏమో స్మాల్ వన్, వాటికన్నా చిన్నవి. తర్వాత పాట్ హౌసెస్ 4 మోడల్స్ ఉన్నాయి. పాట్ హౌసెస్లో ఇవి ఎంత రేంజ్లో ఉంటాయి? కాస్ట్ వచ్చేసి ఇది 950 రూపీస్, 650, 250. ఓకే. రాధాకృష్ణ మ్యారేజ్ కపుల్లో బిగ్ వన్. అదెంతమ్మా? మ్యారేజ్ కపుల్ బిగ్ వన్ 1100 పడుతుంది. ఇది 1100. అది తీసి చూపించిన. ఇది మ్యారేజ్ కపుల్ వెడ్డింగ్ కపుల్ అన్నమాట. పెళ్ళిళ్ళప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి అంటే ప్రెజెంటేషన్కి ఇవ్వడానికి చాలా బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్. ఇది ఎంత ప్రైస్? 1100. సో ఒక్కొక్కరికి 1100 పెట్టి ఇవ్వచ్చని చెప్తుందండి రూపా. రిటర్న్ గిఫ్ట్ 1100. ఎలిఫెంట్స్, ఎలిఫెంట్స్. ఈ మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకొని మీకు దసరా నవరాత్రులకి లేదంటే సంక్రాంతి బొమ్మలు కొలువప్పుడు మీరు అలా పెట్టుకుని డెకరేషన్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ 6 బర్డ్స్ స్టాండ్. అవి ఓకే షోకేస్ ఐటమ్. 6 బర్డ్స్ స్టాండ్. తర్వాత మ్యారేజ్ కపుల్. ఇది పెళ్లి తంత్రం అంటారు వీటిని. ఇలాగ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పంతులు గారు తాంబూలం కొబ్బరికాయ తోరణం
ఇదంతా దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 1350 రూపీస్ పడుద్ది. 1350. తర్వాత ఇది పొంగల్ సెట్. పొంగల్ పొంగిస్తుంది, చెరుగ్గాల్లో పొంగల్. వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 430 రూపీస్ పడింది. 430. సో మీ దగ్గర ఏమైనా డిస్కౌంట్స్ అవి ఉన్నాయా? డిస్కౌంట్ పర్పస్ కదా, హోల్సేల్ ప్రైజెస్ ఇవి. ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్. నీకు ఇంకా తగ్గియాలన్నా సరే ఇంకా హోల్సేల్ కన్నా ₹1 అటు ఇటు చూసేస్తాం. కానీ ఒకసారి వచ్చారంటే మళ్ళీ రావాలి, ఇంకొక నలుగురిని తీసుకురావాలి, అలా ఉంటుంది మన షాప్. ఇప్పుడు ఈ పైనవన్నీ మెటల్ ఐటమ్స్, అవి వైట్ మెటల్తో డిజైన్ అండి. ఇవి మీ దగ్గర చేస్తున్నా? బయట వర్క్. ఇవి కథాకళి ఐటమ్ అయితే మీకు 1800 పడుతుంది మేడం. 1800 పర్ పీస్. సెట్. ఈ 2 సెట్ 1800. ఈ క్యాండిల్ వెలిగించుకోవాలా వీటిలో మీరు. వీటి వెనకాల ఇక్కడ క్యాండిల్ వెలిగించుకొని ఇలా పెట్టుకున్నారనుకోండి, ఈ గ్లోయింగ్ షీట్ మొత్తం అమ్మాయికి వచ్చేసిద్ది. అప్పుడు వెళ్తూరు అనేది మీకు క్లారిటీగా డిజైన్గా బాగుంటుంది. ఎంత ఇది? దీని కాస్ట్ వచ్చేసి మీకు 1200 పడుద్ది. 1200 ఈచ్ వన్. మీకు వీటిలోనే కలర్ఫుల్గా ఉన్నాయి, ఈచ్ వన్ ఉన్నాయి. మీకు ఎలా కావాలి కలర్ ఉన్నాయి. అన్ని క్యాండిల్స్. తర్వాత ఇవి మ్యూజికల్ ఆర్టిస్ట్ అన్నమాట. ఓకే, ఇవన్నీ మ్యూజిషియన్స్ ఆర్టిస్ట్. ఇవి కావాలంటే మీరు ఇలా సిట్టింగ్ పర్పస్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంక ఇలా వెనక హ్యాంగింగ్ చేసుకోవచ్చు. అలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఏది హ్యాంగ్ చేసి చూపించి. సో ఇలా హుక్ కూడా ఇచ్చారండి, హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అంట. చాలా డిఫరెంట్గా ఉంది, అంటే నేను ఎప్పుడైతే చూడలేదు ఇలాంటి బొమ్మలు. చాలా బాగుంది, వెరీ నైస్. ఇవి ఎంతమ్మా? వీటి కాస్ట్ వచ్చి మీకు 2800 పడుతుంది. మూడు కలిపి 2800 అంటండి. చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది అండ్ చాలా బాగుంది, యూనిక్గా ఉంది. నెక్స్ట్ 6 పాట్స్, దొంతులు అంటారు తెలంగాణ. దొంతులు. ఓకే, తెలంగాణలో దొంతులు. ఇవి హైదరాబాద్లో ఎక్కువ ఫేమస్ అండి. ఇవి ఎక్కువ అంటే దసరాలు అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. తర్వాత సింగిల్ పాట్ లేడీస్, స్వాన్స్. ఈ సింగిల్ పాట్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఇవి చాలా బాగుంటాయి. అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్ పెన్ స్టాండ్స్. ఇవి నెక్స్ట్ వచ్చేసి మీకు రాధాకృష్ణ బోట్లో వెళ్తున్నట్టు, రాధాకృష్ణుడు బృందావనంలో ఉంటున్నట్టు, తర్వాత పట్టాభిషేకం, కృష్ణుడు వెన్న తింటున్నట్టు. తర్వాత ఇదేమో మూషిక వాహనం. ఓకే, వినాయకుడు మూషిక వాహనం అంటండి. చాలా బాగుంది. 2 ఎలుకలు, వినాయకుడు చక్కగా కూర్చొని రథంలో వెళ్తున్నాడు. బాగుంది. ఏ కాలం వుడ్ అంటే ఒక్క వుడ్లో డిజైన్ చేస్తారు. ఇది ఏ ఐటమ్ అయినా సరే పర్టికులర్గా వాటర్లో వాష్ చేసుకునే ఐటమ్స్ ఎక్కువ. మీకు కలర్ పోవు, వాటర్ కలర్స్ యూస్ చేయము మేము. ఎమర్షియన్ పెయింట్స్ వస్తాయి. ఇప్పుడు డాన్సింగ్ డాల్స్కైనా ఎడ్ల బండ్లు కాదు, బులకాట్స్, పళ్ళకి, ఇవన్నీ మన కొండపల్లిలో ఫేమస్ ఐటమ్. ఇవన్నీ కూడా మీకు కలర్స్, వెజిటేబుల్ కలర్స్, తర్వాత ఎమర్షియన్ పెయింట్, తర్వాత ఎనామిల్ పెయింట్, ఇవే యూస్ చేస్తాం మేము. అసలు వాటర్ కలర్స్ అనేవి యూస్ చేయము. మీకు డైస్, చిన్నపిల్లలు ఆడుకునే డైస్, పాచికలు అంటారు. తర్వాత వచ్చేసి ఇవి మైండ్ గేమ్ అనమాట. ఇవి ఇలా క్లోజ్ అయిపోతాయి, మరి వీటిని సెట్ చేసుకోవాలి ఇలాగా. ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత టిక్ టాక్ గేమ్ అంటారు. ఇవి ఇద్దరు యూస్ చేస్తూ ఆడుతూ ఉంటారు. జూదం అంటారు, మీకు ఐడియా ఉండొచ్చు. జూదం కృష్ణుడు మాయాబజార్లో జూదం. కౌరవులు పాండవులు శకుని ఆడతారు. అదే పెద్ద షీట్. చాలా పెద్దగా ఉంటుంది. మ్యాక్సిమం ఈ గేమ్ ఆడటానికి 2 hours ఎక్కువే పడుతుంది. ఓకే, ఇవి కాయిన్స్. వీటి కాయిన్స్ ఇవి పాచికలు. ఇవి కాయిన్స్ పాచికలు. ఇవి మీకు ఇలా క్లోజ్ అయిపోయింది అనమాట. యూజింగ్ కూడా ఎక్కడికైనా జర్నీలో కూడా తీసుకెళ్ళవచ్చు ఈజీగా. ఈ బాల్ ఉందా, ఈ బాల్ని ఇలాగా బాల్ నువ్వు వేయంగానే పడిపోయింది అంటే బాగా ప్రాక్టీస్ చేసేసావు. మనం చిన్నప్పుడు ఆడుకున్నాం. బొంగరం, మీకు ఐడియా ఉందో? బొంగరం.
సింపుల్ ఎత్తుకుంటుంది, లాగేసి వేసేస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఇలా వచ్చేసి ఇలాగా కాండి కింద కూడా. ఇది చిన్నపిల్లలు ఆడేవా? టిక్ టైప్లో. తర్వాత దువ్వాన్లు. ఓ ఇవన్నీ చెక్క దువ్వలు. చెక్క దువ్వాన్లు ఇవి. ఎంత మరి? ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్ పడుతుంది మేడం. 60 రూపీస్. ఏ చెక్కతో చేసింది అది? ఇదా మేడం, చెక్క వచ్చేసి మీకు బాదం ముద్ద వస్తుంది మేడం. బాదం ముద్ద. బాదం ముద్ద. నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకునే జోకర్స్ ఇవి. ఇది కొంచెం లేటెస్ట్ మోడల్. స్ప్రింగ్ యాక్షన్. కార్లో పెట్టుకోవడానికి. కార్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఇదెంతమ్మా? ఈచ్ వన్ 100 రూపీస్ మేడం. 100. ఓకే. ఇలాగా అన్ని బర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యోయో అంటారు ఇది. యోయో. ఇదెంత? ఈచ్ వన్ 90 రూపీస్ మేడం. యోయో. ఇట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎగ్స్ కూడా ఉన్నాయి. సో మనం బయట ఎగ్స్ కొనక్కర్లేదండి. కొండపల్లి ఎగ్స్ ఇవి. కొండపల్లి ఎగ్స్ స్పెషల్ అన్నమాట. ఈచ్ వన్ 30 రూపీస్ పడుతుంది మేడం. 30 రూపీస్ ఈచ్. మీరు ఇలా డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే ఫ్రిడ్జ్ మీద డెకరేషన్ ఐటమ్ చాలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీటి కలర్స్ వేసుకొని ఇంక పెట్టుకుంటే మీకు ఇంకా కూడా ఫ్రిడ్జ్కే అందం వచ్చింది పెట్టుకుంటే మీకు. ఓకే. కలర్స్ వేసి ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపించింది. 30 రూపీస్ ఈచ్. 30 రూపీస్. ఇవి మౌత్ ఆర్గన్స్. ఓకే. అలా సౌండ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ చెక్కతో చేసింది. చెక్క ఇయర్ రింగ్స్. ఎంత ఇయర్ రింగ్స్ ఒక సెట్ వచ్చేసి మీకు 50 రూపీస్ పడుతుంది మేడం. ఓకే. ఇవైతే 90 రూపీస్ పడుతుంది. సారీ 80 రూపీస్ పడుతుంది. అవేంటి లెదరా? లెదర్ ఏం కాదు, ఇదిగో వుడ్నే. డిజైన్. ఇవి తాంబూలం సెట్స్. ఈచ్ వన్ 150 రూపీస్ పడుతుంది. 150 రూపీస్. ఇవి మీరు ప్లాస్టిక్లో చూసుంటారు. ఇవి జోకర్స్ అనమాట. ఇవి ఎక్కడ వేసినా సరే మీకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ అలాగే వేసినట్టుంటాయి. ఓ ఇవి ఎలా వేసినా. ఓకే. 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 ఫ్యాన్. చలికాలం చల్లని గాలి వస్తుంది. చలికాలం కాదు, ఎండాకాలం. సారీ ఎండాకాలం. ఎండాకాలం చల్లని గాలి రావడానికి ఫ్యాన్ వాడుకోవచ్చు. ఇదెంత? ఈచ్ వన్ 60 రూపీస్ పడుతుంది. ఓ 60 అంట. మనం ఇది యాక్చువల్గా మనం ఇది పర్సులో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. ఇది నేను ఒకటి తీసుకుంటాను. నచ్చింది నాకు ఇది బాగా. నైస్. దిస్ వన్. అబ్బో వీళ్ళ దగ్గర కత్తులు కటార్లు కూడా ఉన్నాయండి. సో ప్రస్తుతానికి కత్తి తీసింది. ఇలాగా ఇది ఈచ్ వన్ 250 రూపీస్ పడుతుంది మేడం. 250. ఎక్కువ లైక్ చేస్తారు ఇలాంటివి పిల్లలు. జైలోఫోన్స్. మోటు పత్లు గసిటరా డాక్టర్ జట్కా. ఇవన్నీ కార్టూన్ క్యారెక్టర్స్. దాన్. ఎంత ఇవి? సెట్ మేడం. సెట్ వచ్చి మీకు 180 రూపీస్ పడుతుంది. ఎన్ని ఉంటాయి? 6 5 180. ఓ వీళ్ళు కుటీస్. తమిళ్ మ్యారీడ్ కపుల్ అంటండి. అంతా వైట్లో ఉన్నారు. ఆటో లారీస్ ఇవి షోకేస్ పీస్లో చాలా బాగుంది. ఇవెంత? ఈ 700 మేడం లారీ. ఆటో 500. ఇప్పుడంటే వేరే ఇలా వస్తుంది పోయి. మా అప్పుడైతే వేరే పోయి వచ్చేది. దానికి సిలిండర్ కూడా పెట్టారు. బకెట్. అబ్బో చాకు. చపాతీ చేసుకునేదా? మీకు ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే స్టవ్ మీద కూడా ఉంది. అబ్బో ఇక్కడ చూడండి, గ్యాస్ అయిపోతే స్టవ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఫ్యాను అంటే ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట ఇవన్నీ. అప్పుడు మేము ఆడుకునేవి పోయినాయి. ఇవన్నీ వేరే వచ్చేసినాయి. రైస్ కుక్కర్ అంటండి. మిక్సీ కూడా ఉంది. ఈ చిన్నవి ఏంటివి? టీ కాసుకునేదా? టీ కప్స్ అవి. ఇది టీ కప్సా? దోశ తీసుకునేదానికి.
గరిట, ఇదేమో స్పూను, టీ కప్పు, బ్రోకలీ, టీ కప్స్, పాత్రం. సో ఇవన్నీ మినియేచర్ అనమాట. మినియేచర్ కుక్ సెట్. ఏ చెక్కతో చేస్తారు ఇది? పాలకర్ర మేడం. పాలకర్ర. ఓకే, ఈ సెట్ అంతా వచ్చి మనకి హోల్సేల్లో 950 పడుతుందంటండి. పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది అండ్ షోకేస్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. వాటర్లో వాష్ చేసుకోవచ్చు మేడం. ఇవి చెక్క మీద లక్ అంటారు. ఓకే, లక్క కలర్తో పెయింట్ వేస్తారు. ఇవి చాలా బాగుంటుంది. దగ్గర స్కూటర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ధూప్ స్టిక్స్ బాక్స్. ఇది ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని అది వెలిగించుకొని ఇలా క్లోజింగ్ ఉంటుంది. స్మెల్ అంతా బయటకు వస్తుంది, పౌడర్ మాత్రం లోపల ఉంటుంది ఏమి పాడు కాదా? చెక్క పాడవడం లేదు మేడం. ఎంత ఇది? ఈచ్ వన్ వచ్చేసి మీకు 150 రూపీస్ పడుతుంది మేడం. 150. ఇదే సేమ్ కాకపోతే అగరబత్తి. ఇక్కడ ధూప్ స్టిక్స్ పెట్టుకోవచ్చు. క్లోజింగ్ స్మెల్ బయటకు వచ్చి ఇది వచ్చేసి మీకు 100 రూపీస్ మేడం. 100 రూపీస్. డ్రై ఫ్రూట్స్ పోపుల డబ్బా అంటారు. ఓకే, 9 పీసెస్ ఉంటాయి. ఇది మసాలా బాక్స్. ఓకే, ఇది వచ్చేసి 650 రూపీస్ మేడం. ఇది ఫ్లేవర్ వస్తుంది, గ్లాస్ కాదు. 5. మొబైల్ స్టాండ్. మొబైల్ స్టాండ్. ఇదెంత? ఈచ్ వన్ వచ్చేసి మీకు అది 230 రూపీస్. హాట్ బాక్స్ లోపల స్టీల్ వచ్చింది చూసారండి. స్టీల్ వచ్చి చాలా బాగుంది. ఇది కూడా అంటే దీని కాస్ట్ వచ్చేసి మీకు 950 రూపీస్ పడుతుంది మేడం. 950. దీంట్లో వేడిగానే ఉంటాయా? మనం ఉంటాయి మేడం. వేడిగా మ్యాక్సిమం 2-3 అవర్స్ దాకా అలాగే ఉంటుంది వేడిగా. ఓకే. వామన గుంటలు అంటారు ఇవి. ఇవేమో వానాగుంట చింతపిక్కలతో లేదంటే గవ్వలతో గేమ్ ఆడుకుంటారంట. ఇప్పుడు కాదు, సీతమ్మ తల్లి వనవాసంకి వెళ్ళినప్పుడు అప్పుడు రావణాసుడు ఒక చెట్టు దగ్గర ఉంచుతారు కదా, అప్పుడు వాళ్ళతో ఆడుకుందంట గేమ్. ఇంకొక హిస్టరీ ఉంది, స్టోరీ ఉంది. అప్పుడు వానలు రావట్లేదని కూడా ఈ గేమ్ వాడేవాడు. ఏంటిది? వానగుంట అంటండి. బాగుంది, ఏదో పేరు కూడా భలే ఉంది కొత్తగా. వానగుంట. ఇది సెట్. సెట్ ఎంత? ఇది సెట్ వచ్చి మీకు 300 రూపీస్ పడుతుంది. 300 సెట్. పౌడర్ ఫ్లేవర్ పౌడర్ తయారైంది మేడం. అది ఓకే. అది కాస్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ 650 రూపీస్ మేడం. 650. దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసి 780 రూపీస్ మేడం. ఓకే, ఇవన్నీ 780. ఈ సైకిల్స్ ఏంటి? ఇవి ఫ్లవర్ వాల్ సైకిల్స్ మేడం. ఫ్లవర్ వాల్ సైకిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో నార్మల్ సైకిల్స్. ఓకే, ఎంత ఉన్నది ఇది? ఫ్లవర్ వాల్ సైకిల్ 480 రూపీస్ మేడం. నార్మల్ సైకిల్ అయితే 500 రూపీస్. బిగ్ వన్. స్మాల్ మెటల్తో చేసి. అవును మేడం, మెటల్ ఐటమ్ ఇది. తర్వాత రిక్షా ఉంది, బైక్ ఉంది, పాల్ క్యాన్ సైకిల్ ఉంది. పాల్ క్యాన్ సైకిల్ అండి, భలే ఉంది. ఇది చాలా బాగుంది. పాల్ క్యాన్ సైకిల్ అంట. మీకు దగ్గరగా చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఇది మన పాతప్పుడు అలాగా తీసుకొచ్చేవాళ్ళు కదా. ఇవన్నీ కొంగలు. అండ్ ఇది ఉయ్యాల చూడండి. బుజ్జి ఉయ్యాల, కృష్ణుడు కూర్చోబెట్టుకోవడానికి. ఎంత ఇది ఉయ్యాల? 420 రూపీస్ మేడం. 420. ఇవి పిల్లలు ఉయ్యాల కట్టేది కదా, రంగుల రాట్నం అండి. ఇది ఎంత ప్రైస్? మా ప్రైస్ 22,000 మేడం. పెద్దది అయితే 22,000. ఈ కృష్ణుడు 16,000 మేడం. ఇవి మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటారు. ఇవి పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తారంటే వీటికి డ్రెస్సింగ్ చేసి మెచ్యూరిటీ ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో వెళ్ళి అలా పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇలాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. ఇవి మా చిన్నప్పుడు కూడా నేను బాగా ఆడేదాన్ని బొమ్మలతోటి. అంటే బొమ్మల పెళ్ళిళ్ళు అది ఐ థింక్ ఐ వాజ్ లైక్ 3-4 ఇయర్స్ అప్పుడు అనుకుంటా. మా మదర్ చెప్తా ఉండేవాళ్ళు. అప్పట్లో ఈ బొమ్మలు చాలా బాగా, అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవండి ఈ బొమ్మలు. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను మళ్ళీ బొమ్మలు. దీని కాస్ట్ వచ్చేసి మీకు 4,500 రూపీస్ పడుతుంది సెట్ మొత్తం. ఇవన్నీ కూడా మీకు ఏకనానం అంటారు. అంటే ఒక్క వుడ్లోనే తయారు చేస్తారనమాట. ఇవన్నీ ఒక సింగిల్ వుడ్లోనే మొత్తం బొమ్మను మొత్తం తయారు చేస్తారు. వీటిలో మీకు 6 పీసెస్ ఉంటాయి. 6 ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ మ్యాన్యువల్ టైప్లో. వీటి కాస్ట్ వచ్చి మీకు ఫైనల్గా 3,900 రూపీస్ పడుతుంది. అప్పుడు 6 3,900.
ఇవి డ్యాన్సింగ్ మా ఓన్ తయారీ అనమాట. ఫేసెస్ ఎంత ఇవి? ఈ కాస్ట్ 13 ఇంచెస్ మేడం ఇది. దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 400 రూపీస్ పడుతుంది మేడం. ఓకే. ఇది 15 ఇంచెస్ డాన్సింగ్ వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి మీకు 500 పడుతుంది మేడం. ఇది ఓల్డ్ మ్యాన్ సెట్ అంటారు. అమ్మమ్మ తాతయ్య కూర్చొని ఎప్పుడు కూడా తలకాయలు ఊపుతూ ఉంటారు. వీటి కాస్ట్ వచ్చేసి మీకు 480 రూపీస్ మేడం. 24 ఇంచెస్ డాన్సింగ్ బాల్ మేడం. దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫైనల్గా 1800 రూపీస్ పడుతుంది మేడం. వాటర్లో వాష్ చేసుకోవచ్చు. మీకు ఎమర్షియన్ పెయింట్ వస్తుంది, ఎనామిల్ పెయింట్లో కూడా వస్తాయి. కాస్ట్ వచ్చేసి మీకు 1800 మేడం. పంచదారతో తయారైంది మేడం. ఓకే. ఒరిజినల్ ఇదితో తయారు చేశారు. ఇవన్నీ కప్స్ పెట్టుకునేదంటండి. అసలు ఇది కప్స్ పెడతారో లేదో తెలియదు, కానీ చూడటానికి అయితే అసలు బ్యూటిఫుల్ షో పీస్ లాగా ఉంది. ప్రైస్ వచ్చి 780 అని చెప్తుంది. చాలా బాగుందండి. గట్టిగా తీసి పెట్టుకున్నా బాగుంది అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. నైస్. చూసారు కదండి, వెంకటరమణ కొండపల్లి టాయ్స్. కొండపల్లిలో చాలా ఫేమస్ వీళ్ళ షాప్. అండ్ అన్ని ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి కంపేర్ టు అదర్ షాప్స్. ఈ షాప్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్. అండ్ ఎక్కువ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. అంటే వెరైటీస్ కూడా వేరే షాప్లో లేనన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా నచ్చింది నాకు ఇక్కడ. సో ఎప్పుడైనా మీరు కొండపల్లి విజిట్ చేస్తే తప్పకుండా వెంకటరమణ కొండపల్లి టాయ్స్కి విజిట్ చేయండి. నేను పైన డిస్క్రిప్షన్లో మీకు వీళ్ళ షాప్ నెంబర్ అందిస్తాను. అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా. ఆన్లైన్లో మీరు ఏదైనా బొమ్మ కావాలంటే